దక్షిణ చైనా సముద్రంలో మళ్ళీ గందరగోళం నడుస్తోంది. ఫిలిప్పైన్స్కి సంబంధించినటువంటి సరుకు నౌకని చైనా సంబంధించిన వార్షిప్ లేదంటే కనుక అలా గస్తీ నౌక ఢీకొట్టడం అన్నటువంటిది ప్రొవకేషన్ లేదంటే కనుక ఆక్రమణ ధోరణి అన్నటువంటి మరొకసారి కనబడుతుంది. దక్షిణ చైనా సముద్రంలో గుత్తాధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్నటువంటి వేళ ఆ సముద్ర జలాల్లో సోమవారం జరిగిన ఓడల ప్రమాదం ఇరు దేశాల మధ్య మంటలు రాజేసింది. మీ వల్లే ప్రమాదం జరిగిందని ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. దక్షిణ చైనా సముద్రం మీద తమకు హక్కు ఉందని ఫిలిప్పీన్స్, మలేషియా, వియత్నాం, బ్రూనై, తైవాన్లు అంతర్జాతీయ స్థాయిలో వాదిస్తున్న విషయం విదితమే. 2 ఓడల ప్రమాదంలో ప్రాణ ఆస్తి నష్టం వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. సన్షా దీవుల సమీపంలోని రెనాయ్ జివో పగడపు దెబ్బ దగ్గర తమ గస్తీ నౌక ఉందని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా అదే రీతిలో దూసుకొచ్చి ఫిలిప్పీన్స్కి చెందిన సరుకు రవాణా నౌక ఢీకొట్టిందని చైనా కోస్ట్ గార్డ్ ఆరోపించింది. చైనా కొత్త చట్టం ప్రకారం అనధికారికంగా ప్రయాణించిన ఆ నౌక మీద మేము నియంత్రణ సాధించామని సిసిజీ ప్రకటించింది. చైనా చర్యను ఫిలిప్పీన్స్ తీవ్రంగా తప్పుపట్టింది. చైనా విధానాలు వాస్తవ పరిస్థితిని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. సమీపంలోని సెకండ్ థామస్ ట్రావెల్ స్థావరంలోని మా బలగాలకు సరుకులు, నిర్మాణ సామగ్రిని తీసుకెళ్తున్న మా నౌకకు అడ్డంగా చైనా వారి నౌకను నిలిపింది అని ఫిలిప్పీన్స్ సాయుధ విభాగ అధికార ప్రతినిధి ఎరెస్ ట్రినిడాడ్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం గతంలో ఫిలిప్పీన్స్ ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో ఉండేది. 2012 ఏడాదిలో ఈ ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది. అప్పటి నుంచి వివాదం కొనసాగుతుంది. దక్షిణ చైనా సముద్ర జలాల గుండా ప్రయాణించే పొరుగు దేశాల సరుకు రవాణా నౌకల మీద తరచూ జలఫిరంగులను ప్రయోగిస్తూ చైనా నౌకాదళాలు తెగ ఇబ్బంది పెట్టడం తెలిసిందే. విదేశీ నౌకల సిబ్బందిని ఎలాంటి ముందస్తు విచారణ లేకుండా 60 రోజుల పాటు నిర్బంధించేలా చేసిన చట్టం అమల్లోకి వచ్చిన 2 రోజులకే ఈ ప్రమాదం జరిగింది.